you all indeed. We proclaim you His glorious word. To our enemy He is a double-edged sword, but unto us He is the Savior of the world. So now let's heed to His glorious word. A big sound of honor to the Lord. కూర్చోండి కూర్చోండి. ఒక చిన్న పాఠం చెప్పబోచున్నాను. చాలా ముఖ్యమైనది, చాలా చిన్న వివరము. ఈవేళ మీరు వినబో పాఠం, ఆ పాఠం పేరేంటో మీకు చెప్తున్నాను, వినండి. తెలుగులో దానికి ఆధ్యాత్మిక అవగాహన అని అంటారు. అనండి, ఆధ్యాత్మిక అవగాహన. ఇంగ్లీష్లో దానికి ఏమంటారంటే స్పిరిచువల్ విజ్డమ్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చెప్పండి, స్పిరిచువల్ విజ్డమ్. తెలుగులో ఏమంటారు? ఇంగ్లీష్లో ఏమంటారు? ఆధ్యాత్మిక జీవితమును గురించి మీకు తెలియజేయాలి, మీరు తెలుసుకోవాలి. అందుకే నేను మీకు ఈ చిన్న పాఠము చెప్పబోచున్నాను. అవగాహన అంటే తెలుసుకొనుట, అంటే జ్ఞానము కలిగి ఉండుట. చెప్పండి, అవగాహన అనగా జ్ఞానము కలిగి ఉండుట. ఏ జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానము. ఏ జ్ఞానము? ఆధ్యాత్మిక జ్ఞానము మనకు ఉండాలి, మనం తెలుసుకొని ఉండాలి. నేను మీకు ముందు చెప్పాను, ఆ ఇంగ్లీష్ పదం కంటే ఇంకొక పదం చాలా బాగుంటుంది. చెప్పండి, స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఆధ్యాత్మిక అవగాహన. ఆదికాండం 3వ అధ్యాయం తీసి 6, 7, 8, 9, 10, 11 వచనాలు చదువుదాం. కళ్ళు మూయండి. పరిశుద్ధుడు మహోన్నతుడు యెహోవా దేవుడు మాకు అనుగ్రహించబడిన వాక్య భాగమును దీవించి అనుగ్రహించి ఉన్నాడు. అందులకు మేము కృతజ్ఞులము, కృతజ్ఞత స్తోత్రములు. మేము దానిని కొంచెము ధ్యానించుటకు పరిశుద్ధాత్ముడు మాకు సహాయము చేయవలనని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, నీవు జ్ఞానాత్మ వీరికి దయచేయుటకు కనికరించము. నీవు జ్ఞానాత్మ వీరికి దయ చేస్తే నీవు మాట్లాడుచున్న మాటలు వీరు అర్థం చేసుకోగలరు. యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వినయముతో వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. సమ్మన్ సే హల్లెలూయా. ఆదం హవ్వలకు దేవుడు ఒక మాట సెలవిచ్చాడు. ఏం సెలవిచ్చాడు? మీరు ఈ వనములో ఉన్నటువంటి చెట్ల పండ్లన్నీ మీరు తినొచ్చు, కానీ ఇదిగో ఈ చెట్టు యొక్క పండును మీరు తినరాదు అని సెలవిచ్చాడు. వాళ్ళు దేవుని మాటలు వింటున్నారే కానీ వాళ్ళు దేవుని చూడలేదు. ఎందుకంటే వాళ్ళు బూడిదలో నుండి తీసి సృష్టించబడ్డారు. కనుక వారు భౌతిక దేహములతో పరిశుద్ధుడైన దేవుని చూడలేరు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, భౌతిక దేహంలో ఆయనకు లేదు. భౌతిక నేత్రములతో ఆత్మను ఎవరూ చూడలేరు. అందుకు ఆదం హవ్వలు దేవుని చూడలేదు. దేవుని మాటలు వింటున్నారు, మరియు శబ్దం వింటున్నారు. శబ్దం అంటే చప్పుడు, సౌండ్. మాటలు వింటున్నారు, శబ్దం వింటున్నారు. దేవునికి వారు చూడలేదు. ఆదం కానీ హవ్వ కానీ దేవునికి చూడలేదు. ఏ చెట్టు యొక్క ఫలము మీరు
ముట్టుకోవద్దు, ఈ చెట్టుని స్పర్శించవద్దు, దీని ఫలము మీరు తినవద్దు అని దేవుడు అన్నాడో, ఆ చెట్టు తట్టు ఆదం అవ్వలు ఇద్దరు వెళ్ళారు. వెళ్ళి ఆ స్త్రీ ఆ చెట్టుని చూసింది. ఆ చెట్టుని చూసినప్పుడు ఆమెకు మనసుకి ఎలా కలిగిందో ఇందులో రాయబడి ఉన్నది. When the woman saw the tree, it was good. దాని అర్థం ఏంటంటే సూటబుల్ అండ్ ప్లీజెంట్. It was good. When the woman saw the tree, it was good. దేనికి గుడ్? ఫర్ ఫుడ్, అంటే భుజించుటకు. దట్ ఇట్ వాజ్ డిలైట్ఫుల్, మరియు అది భుజించుటకు చాలా ఆనందకరముగా ఉంటుంది, ఉల్లాసకరముగా ఉంటుంది అని ఆమెకు అనిపించింది. అండ్ ఇట్ వాజ్ డిలైట్ఫుల్ టు లుక్ అట్, అది చూడడానికి కూడా చాలా చక్కగా ఉల్లాసకరంగా కనబడుతుంది. అండ్ ఎ ట్రీ టు బి డిజైర్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ వన్ వైజ్. ఎవరైనా జ్ఞానవంతులగుటకు ఆ చెట్టు యొక్క ఫలము చాలా ప్రాముఖ్యమైనది అని ఆ స్త్రీకి తోచినది. She took of its fruit and ate, and she gave some also to her husband, and he ate. ఆమె ఆ చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు యొక్క పండు భుజించుటకు మరియు చూచుటకు చక్కగాను ఆనందదాయకముగాను ఆమెకు కనబడింది. ఇట్ వాజ్ డిలైట్ఫుల్ టు లుక్ అట్. ఆ చెట్టు వైపు చూస్తుంటే, ఆ పండు వైపు చూస్తుంటే చాలా ఉల్లాసకరముగా ఆమెకు తోచినది. అండ్ ఏ ట్రీ టు బి డిజైర్డ్ ఇన్ ఆర్డర్ టు మేక్ వన్ వైజ్. ఒక మనిషి జ్ఞానవంతుడు అగుటకు ఆ చెట్టు చాలా అవసరము అని ఆమెకు తోచింది. అందుచేత షీ టుక్ ఆఫ్ ఇట్స్ ఫ్రూట్ అండ్ ఏట్. ఆ చెట్టు యొక్క ఫలములు ఆమె తీసుకుని తిన్నది. అండ్ షీ గేవ్ సమ్ ఆల్సో టు హర్ హస్బెండ్. ఆమె తన భర్తకు కూడా కొన్ని ఇచ్చింది. అండ్ హీ ఏట్. ఆయన కూడా భోజనం చేశాడు ఆ పండ్లు. ఇప్పుడు ఆ పురుషుడు అపరాధం అంటే తెలియనివాడు. ఆ స్త్రీ అతిక్రమము, అపరాధము, మోసము, కుట్ర మొదలగునవి తెలియదు. ఆ పురుషుడికి కూడా తెలియదు. ఆదం దేవుని యొక్క మొట్టమొదటి కుమారుడు. దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఆదం 2 భాగములుగా ఉన్నాడు. ఒకటి అంతరంగిక పురుషుడు, రెండవది బాహ్య పురుషుడు. అంతరంగిక పురుషుడు మనస్సు మరియు ఆత్మ. అంతరంగిక పురుషుడు అంటే మనస్సు మరియు ఆత్మ. బాహ్య పురుషుడు అంటే ఈ కండ్లు, చెవులు, ముక్కు, ఈ చేతులు, కాళ్ళు, ఈ దేహానికి ఉన్న అంగములన్నీ కలిసి బాహ్య పురుషుడు. అలాగే స్త్రీ కూడా అంతరంగముగాను బాహ్యముగాను ఉంటుంది. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు. ఇప్పుడు ఈ స్త్రీకి ఆధ్యాత్మిక అవగాహన లేకపోయింది. ఆధ్యాత్మిక అవగాహన లేకపోయింది అంటే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఈమెకు లేకపోయింది. దేవుడు స్పిరిట్ అయి ఉన్నాడు, ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ చెప్పిన మాటలు అర్థం కాలేదు ఈమెకు. ఈమెకు ఆధ్యాత్మికముగా గ్రహింపు లేకపోయింది. దేవుడు వద్దని చెప్పాడు, ఎందుకు నేను అందుకు చూడాలి? తినొద్దన్నాడు, నేను ఆ పండు ఎందుకు తినాలి? ఇటువంటి చెట్టులో కాసిన పండును
ఒకరు తిన్నట్లయితే వారికి వర్ణింపశక్యము కానంత జ్ఞానం కలుగుతుంది అనేటటువంటి మనస్సు ఆమెకు కలిగింది. ఆమెకు ఆ మనస్సు కలిగినప్పుడు కండ్లతో చూసినప్పుడు మనస్సు కలిగింది. కండ్లతో చూడకపోయింటే ఆ మనస్సు కలక్కపోయాను. పురుషుడు కానీ స్త్రీ కానీ చెవులతో విన్నప్పుడు, కండ్లతో చూసినప్పుడు, భౌతిక దేహము అనుభవించినప్పుడు కోరిక కలుగుతుంది. ఆ కోరిక కలిగినప్పుడు వాళ్ళకి స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే దేవునికి విరుద్ధముగా పనిచేస్తారు, దేవునికి విరుద్ధముగా ఆలోచన చేస్తారు, దేవునికి విరుద్ధముగా పనిచేసి ఆలోచన చేసి దేవునికి దూరం అయిపోతారు. నువ్వు కండ్లతో చూసేది ఒకటి, లోపల నీకు మనస్సు తెలియజేసేది ఇంకొకటి. నీ మనస్సులో ఏమాత్రం కొంచెం స్థానం ఉన్నట్లయితే దురాత్మ నీ మనస్సులో దూరుతాడు. మనస్సులో స్థానం ఎప్పుడు ఉంటుందంటే, నీ కండ్లతో చూసినప్పుడు, చూడకూడదు అన్నదాన్ని చూసినప్పుడు నీ మనస్సు కొద్దిగా బలహీనమైపోతుంది. వద్దు చూడొద్దు అని అన్నప్పుడు చూస్తాము, చూసిన వెంటనే మనస్సు కొంచెం బలహీనం అవుతుంది. బలహీనమైన వెంటనే ఆ మనస్సులో దురాత్మ దూరుతాడు. దురాత్మ దూరి మనసుకి కోరిక కలిగిస్తాడు. మనసుకు కోరిక కలిగినప్పుడు శరీరము ఆ కోరిక తీర్చుకోవాలని అనుకుంటుంది. అందుకు తప్పకుండా వాడు ఆ పని చేస్తాడు, ఆడది కానీ మగవాడు కానీ. దేవుడు అన్నాడు, ఈ చెట్టును నువ్వు ముట్టొద్దు, ఈ పండు నువ్వు తినొద్దు అని అన్నాడు. మరి అటువంటిప్పుడు వాళ్ళకి స్పిరిట్ చెప్పినటువంటి మాట వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వాజ్ నాట్ ఇన్ యాడమ్ అండ్ ఈవ్. ఆధ్యాత్మిక అవగాహన ఆదంకు కానీ హవ్వకు కానీ లేకపోయింది. అలాగే ఈనాడు చాలామంది ఆధ్యాత్మిక అవగాహన ఉండదు. ఈ పని చేస్తే ఎలాగుంటుంది, ఈ పని చేయకూడదు కదా, ఎందుకు చేస్తున్నాను, చేయరాని పని ఎందుకు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు అవ్వ చేసిన పనిలో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఆమెకు లేకపోయింది. అటువలే దేవుని పట్ల భక్తి ఉంది కానీ భయం లేదు. దేవునికి భక్తి పరులు అక్కర్లేదు, దేవునికి భయము గల వాళ్ళు కావాలి. భక్తి వేషధారణకు కారణమై ఉంటుంది, వేషధారణకు పునాది అయి ఉంటుంది. దేవునికి భయపడువారు దేవునికి కావాలి. ఆధ్యాత్మిక అవగాహన ఉండాలి. యు మస్ట్ హ్యావ్ ద స్పిరిచువల్ అండర్స్టాండింగ్. నీకు ఆధ్యాత్మిక అవగాహన లేకపోతే నీవు దెబ్బతింటావు. భర్తకే లేదు, భార్యకు లేదు. అది ఇచ్చింది తిన్నది వీడికిస్తే వీడు తిన్నాడు. సో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అన్నది భార్యకైనను భర్తకైనను ఇద్దరికి కూడా లేకపోయింది. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ వాళ్ళకి లేకపోగా వాళ్ళకి ఏం సంభవించింది? వాళ్ళు దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డారు. ఎడెన్ గార్డెన్ నుండి వెలివేయబడ్డం కాదు, దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డారు. నీ సంఘములో దేవుని సన్నిధి ఉండకపోవచ్చు, నీ ఇంట్లో ఉండొచ్చు, నీ కుటుంబంలో ఉండొచ్చు. ఎందుకంటే నీ కుటుంబానికి ఎవడో నాలాంటోడు ప్రార్థన చేస్తూ గ్రంథాలు ఇస్తూ చదివిస్తూ ఉండుటను బట్టి నీ కుటుంబానికి కొంచెం దైవభీతి కలిగి ఉండవచ్చు. ఆ కారణంగా దేవుని సన్నిధి నీ కుటుంబంలో ఉండవచ్చు. ఇప్పుడు నీకు సరి అయిన ఆధ్యాత్మిక అవగాహన లేకపోతే నీ కుటుంబం నుండి దేవుని సన్నిధి వెళ్ళిపోతుంది. దేవుని సన్నిధి వెళ్ళిపోయిందంటే
నీవు విడువబడిన వాడవు, విడువబడిన దానవు, విడువబడిన పరివారము. ఎప్పుడైతే దేవుని సన్నిధి తొలగించబడిందో అప్పుడు భూమిలో నుండి ముళ్ళు ఉత్పన్నమైనాయి. వనమృగముల యొక్క భయము కలిగింది, విష జంతువుల యొక్క విష పురుగుల యొక్క భయము కలిగింది. ఎందుకంటే ఉన్న స్థానము నుండి దేవుని యొక్క ప్రసన్నత తొలగించబడింది. ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడు అన్నది అండర్స్టాండింగ్ వీళ్ళకి లేకపోయింది. దేవుని మాట పట్ల అవగాహన సరిగ్గా లేకపోతే కుటుంబాలు దెబ్బతింటాయి. వాక్యము వెనుక దేవుని సంకల్పం ఉంటుంది, దేవుని ఉద్దేశం ఉంటుంది, దేవుని యొక్క అభిప్రాయం ఉంటుంది. అది గ్రహించాలంటే వాడికి దేవుని ఆత్మ బోధించాలి. ఎందుకంటే బైబిల్ దేవుని ఆత్మ రాయించాడు. బైబిల్ దేవుని ఆత్మ రాయించాడు కనుక ఆ ఆత్మ ఉన్న స్త్రీకైనను పురుషుడికైనను ఆ ఆత్మ ఉన్నప్పుడు ఇది చదువుతూ ఉండగా ఆ జ్ఞానం కలుగుతూ ఉంటుంది, ఆ అండర్స్టాండింగ్ కలుగుతూ ఉంటుంది. దేవుడు ఆత్మ కనుక అవగాహన నీకు కలిగిస్తాడు. ఆయన సంకల్పమును గూర్చి, ఆయన తలంపును గూర్చి నీకు ఆత్మ జ్ఞానమిస్తుంది. లేకపోతే నువ్వు తొలగించబడతావు. ప్రార్థన చేస్తుంటావు, చర్చికి వెళ్తుంటావు, బైబిల్ చదువుతుంటావు, ఉపవాస ప్రార్థనలకు వెళ్తుంటావు, రాత్రులు ప్రార్థనకి వెళ్తుంటావు, హల్లెలూయా అంటుంటావు, దశమ భాగం ఇస్తుంటావు, కృతజ్ఞతార్పణ ఇస్తుంటావు, ప్రత్యేకమైన అర్పణలు ఇస్తుంటావు. కానీ ఆధ్యాత్మిక అవగాహన నీకుండదు. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ నీకుండదు. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ లేకపోవడానికి నీవే కారణం. ఎందుకంటే నువ్వు ఎప్పుడూ అనలేదు ఏమని, వాక్యం నీది, వాక్యం నీవై ఉన్నావు, నేనెవణ్ణు, జన్మకర్మ పాపము గలవాడును, పరిశుద్ధమైన నిన్ను గూర్చి పరిశుద్ధమైన పవిత్రమైన నీ వాక్యము నేను చదివితే నాకు ఎలాగ అర్థమవుతుంది? నేను నీ పవిత్రమైన వాక్యం అర్థం చేసుకోవడానికి నాలో ఏదో ఆటంకముగా అభ్యంతరముగా ఉన్నది, నాకు అది తెలియదు, నీకైతే తెలుసు. దానిని నా యొద్ద నుండి నువ్వు తొలగిస్తే, నీ ఆత్మ నాకు అనుగ్రహిస్తే, నేను చదువుతున్నప్పుడు నీ అభిప్రాయము, నీ సంకల్పము, నీ ఉద్దేశము నాకు అర్థమవుతుంది. దయచేసి నాకు అది అనుగ్రహించు అనే మాట నువ్వు అనాలని నాకు దేవుడు తెలియజేసింది మీకు చెప్తున్నాను. నేను నేర్చుకున్నది మీకు నేర్పిస్తున్నాను. నేను గ్రహించింది మీకు తెలియజేస్తున్నాను. ఆదంకి లేకపోయింది ఆధ్యాత్మిక అవగాహన, హవ్వకి లేకపోయింది. ఇద్దరు ఏకమై దేవుడు వద్దన్న పని చేశారు. అలాగే నీవు నీ భార్య, నీవు నీ కొడుకు, నీవు నీ కూతురు కలిసి దేవునికి విరుద్ధమైన పని మీరు చేసే అవకాశాలు మీ జీవితాల్లో ఉన్నాయి. ఇంతకు పూర్వం చేస్తున్నారు కూడా, చేయలేదంటే పనికిరాదు, చేస్తున్నారు కూడా. ఒక సందర్భంలో ఒక ఆమె అన్నది, నాకు 88 సంవత్సరాల వయస్సు, నాకు జబ్బు ఉంటే ఉండొచ్చు, నాకు రుగ్మత ఉంటే ఉండొచ్చు, నేను చనిపోయే అవకాశాలు ఉన్నాయి, కానీ యవనములో ఉన్నారు స్త్రీ పురుషులు, వాళ్ళకి ఉన్నటువంటి రుగ్మతలు బాగు చేయడానికి, వాళ్ళకి ఉన్నటువంటి అనారోగ్యము తొలగించి ఆరోగ్యం ఇవ్వడానికి నువ్వు వారిని కనికరించు. నేను నా కొరకు ప్రార్థన చేయడం లేదు, నేను యవనములో ఉన్న స్త్రీ పురుషుల కొరకు ప్రార్థన చేస్తున్నానని అన్నది ఒక ఆమె. ఆమె బాగైపోయింది, ఆమె స్వస్థత పొందింది. ఆమె బెనిహిన్ మీటింగ్లో చెప్పింది ఈ మాట బాంబేలో. నేను టీవీలో తర్వాత విన్నాను. నేను ఆ దినాల్లో నాకు మీటింగ్ ఉండాలి కనుక నేను ఆ దినాల్లో మీటింగ్లో ఉంటాను. నా మీటింగ్లో
నీ కొరకు ప్రార్థన చేసుకుంటే నువ్వు ఎలా చేయాలంటే, నేను నీ చేతిలో ఉన్నాను, నేను నీ సన్నిధిలో ఉన్నానో లేదో నాకు తెలియదు, నేను నీ సన్నిధిలో ఉండగోరుచున్నాను. మీకు ప్రార్థన నేర్పిస్తున్నాను. నేను నీ చేతిలో ఉన్నానో లేదో నాకు తెలియదు, నీ సన్నిధిలో ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నమ్ముచున్నాను నీ చేతిలో ఉన్నానని. నీవు నా యందు నివసించుటకు అభ్యంతరముగా ఏదైతే నా యందు ఉన్నదో అది నీవు తొలగిపోయేటట్లు కటాక్షించము. నీవు నా యందు ఉన్నప్పుడు నాకు ఆరోగ్యము, ఆయుష్, ఉల్లాసము, శరీర బలము నాకు ఉంటాయి. అవి నాకు ఉండుట వలన నేను క్షేమంగా ఉండగలను. అవి నాకు లేకపోయినప్పుడు నాకు డబ్బున్నను, బంగారమున్నను, కొడుకులున్నను, కూతుళ్ళున్నను, వీళ్ళెవరూ నాకేమీ మేలు చేయలేరు. మేలు చేయువాడవు నీవు ఒక్కడివే. కనుక నీవు నాకు మేలు చేసేటట్లు నా యందు నీవు ఉండవలనని నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. నా జబ్బు బాగు చేయను కాదు, నా కూతురికి పెళ్లి చేయను కాదు, నా కొడుకు ఉద్యోగం లేదని కాదు, నీ కొరకు నేను నేర్పిస్తున్నాను ఈ ప్రార్థన. ఆ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ నీకున్నప్పుడు తప్పకుండా నీవు దేవుడు వద్దన్న దాన్ని ఆలోచించవు. 7వ వచనంలో ఉంది, then the eyes of them both were opened and they knew that they were naked. వాళ్ళు నేత్రములు తెరవబడ్డాయి, వాళ్ళు నగ్నంగా ఉన్నారని గ్రహించారు. అంతకుముందు నగ్నంగా లేకుండా ఉంట్రి, కానీ వారికి భౌతిక నేత్రములు తెరవబడలేదు. వారికి భౌతిక నేత్రములు తెరవబడలేదు. లూకాసు వార్తలో రూపాంతరము పొందే కొండ మీదకి శిష్యులు వెళ్ళారు యేసుతో. ఆ 3 శిష్యులకు కూడా భౌతిక దేహములు మూసివేసి మనోనేత్రములు తెరిచాడు. ఎవరు? యేసు. అప్పుడు మనోనేత్రములతో యేసుని చూసి గుర్తించారు. వాళ్ళు ఎప్పుడు మోజేసుని చూడలేదు. వాళ్ళు ఎప్పుడు చూశారు మోజేసుని? వాళ్ళు ఆరోన్ని ఎప్పుడు చూశారు? మరి ఈ 3 శిష్యులు యేసుని చూస్తున్నారు. ఫలానావాడు మోజెస్ అని వీడికి ఎలా తెలుసు? ఫలానావాడు ఆరోన్ అని వీడికి ఎలా తెలుసు? ఏలియా అని ఎలా తెలుసు? ఎలీషా అని ఎలా తెలుసు? మోజెస్, ఏలియాలు ప్రత్యక్షమైనారు. వాడు మోజెస్ అని వీడు ఏలియా అని ఈ శిష్యులకు ఎలా తెలుసు? వీళ్ళ అమ్మ పుట్టలేదు, వీళ్ళ అయ్య పుట్టలేదు అప్పటికి. మోజెస్ ఏలియా భూమి మీద ఉన్నప్పుడు మరి వీడికి ఎలా తెలుసు? మనోనేత్రములు దేవుడు తెరిచి భౌతిక నేత్రములు మూసేశాడు. అప్పుడు వీళ్ళు గ్రహించారు. లోపల మనస్సు వీళ్ళకి చెప్పింది ఆయన మోజెస్, ఈయన ఏలియా అని. అందుకే మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఈ కళ్ళు చూస్తాయి, కళ్ళుకు తెలియదు అది ఎరుపు రంగని. కళ్ళు చూస్తాయి, కళ్ళుకు తెలియదు ఇది నలుపు రంగని. మనసు చెప్తుంది ఇది నలుపు రంగని, ఇది ఎరుపు రంగని. నీ మనసు చెప్పకపోతే నీకు తెలియదు అదే రంగో. నీ కళ్ళుకు తెలియదు అది అన్నమా అటుకుళ్ళ, అది గంజన్నమా పప్పన్నమా, అది చారన్నమా, అది కోడి మాంసమా చేపకూర, అది వేట మాంసమా, అది పంది మాంసమా, నీకు తెలియదు. నీ మనసుకు తెలుసు. నీ కళ్ళు కేవలం చూస్తాయి అంతే. మరి వీళ్ళు కళ్ళు చూసాయి కానీ వీళ్ళకి అర్థం కాలేదు. అందుకే ఈ మనోనేత్రములు కప్పి, ఈ భౌతిక దేహం యొక్క నేత్రములు కప్పి మనోనేత్రములు తెరిస్తే అప్పుడు మనసు చెప్తుంది ఆయన మోజెస్, ఈయన ఏలియా అని. మనోనేత్రములు దేవుడు తెరవాలి. అందుకే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అన్నది మొట్టమొదటి వాక్యం బోధించినోడికి ఉండాలి.
ఎందుకంటే దేవుని జనముల యొక్క క్షేమార్థమై, దేవుని జనముల యొక్క ప్రాయశ్చిత్తము నిమిత్తము, దేవుని జనముల యొక్క మనసులో మార్పు కలుగు నిమిత్తము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనోనేత్రములు తెరవబడాలి. ముందు ఆధ్యాత్మిక అవగాహన ముందు ఉండాలి. ఆధ్యాత్మిక అవగాహన ఉండాలి. We must have the spiritual understanding. The eyes of them were both opened. వాళ్ళిద్దరు కళ్ళు ఓపెన్ అయిపోయినాయి. నేత్రములు, భౌతిక నేత్రములు తెరవబడ్డాయి. అంతవరకు వారికి భౌతిక నేత్రములు తెరవబడలేదు, మనోనేత్రములు మాత్రమే తెరవబడుతుండాలి. అండ్ దే న్యూ దట్ దే వర్ నేకెడ్. భౌతిక నేత్రములు తెరవబడగాన భౌతిక దేహం వాళ్ళకి కనిపించింది. అప్పుడు వారికి బట్టలు లేవు, వాళ్ళు నగ్నంగా ఉన్నారు అని అర్థమైంది. అంతకుముందు మనోనేత్రములు ఉండాలి కనుక మనోనేత్రములకు భౌతిక దేహం కనబడదు. వాట్ ఏ వండర్ఫుల్! మనోనేత్రములకు భౌతిక దేహం కనబడదు, భౌతిక దేహమునకు దేవుని ఆత్మ కనబడదు. చూడండి పరిశుద్ధాత్మను మీకు ఎలా బోధిస్తున్నాడు. అండ్ ద షూడ్ బిగ్ లీవ్స్ టుగెదర్ అండ్ మేడ్ దెమ్సెల్వ్స్ ఎప్రోన్ లైక్. అంజూరపు చెట్టు ఆకులు తీసుకొని ఆ ఆకులు వాళ్ళు నర్సులు ఏప్రన్ వేస్తారు, ముందుకు తెల్లటి బట్టలాగా ఇలా కట్టుకుంటారు. వెనక్కి వంటింట్లో ఉన్నప్పుడు ఇలా మెడలు వేసి ఇలా కట్టుకుంటారు. బట్టలు మీద అంటులో నీళ్లు పడకుండా ఉండాలండి, దానికి ఏప్రన్ అంటారు. వాళ్ళు ఏప్రన్ లాగా ఆ ఆకులు కుట్టుకొని కప్పుకున్నారు. ఏప్రన్ లైక్ అని అన్నాడు, అంటే ఏప్రన్ మాదిరిగా కుట్టుకున్నారు ఆకులతోని. అంతకుముందు వాళ్ళకి మనోనేత్రములు మాత్రమే తెరవబడి ఉండాలి. మనోనేత్రములు తెరవబడి ఉన్నప్పుడు మనస్సుకి, చెవులకి దేవుని శబ్దం వినబడుతుంది, దేవుని మాటలు వినబడుతున్నాయి. 8వ వచనం, అండ్ దే హర్డ్ ద సౌండ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్ ఇన్ ద కూల్ ఆఫ్ ది డే. ఒక చల్లని దినమందు, ఒక చల్లని పూట దేవుడు ఆ వనములో నడుస్తూ ఉన్నట్లు నటక యొక్క శబ్దం వాళ్ళు విన్నారు. దే హర్డ్ ద సౌండ్ ఆఫ్ ద లార్డ్ గాడ్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. ప్రభు అయిన దేవుడు ఆ వనములో నడుస్తూ ఉన్నట్లు శబ్దం వాళ్ళు విన్నారు, వాళ్ళు చూడలేదు. And Adam and his wife hid themselves from the presence of the Lord God among the trees of the garden. ఆ వనములో ఉన్నటువంటి చెట్టు వెనకాల ఆదం గారు, అవ్వగారు వెళ్ళి దాగున్నారు. ఎప్పుడు? దేవుని యొక్క నడిచే శబ్దము, అడుగుల శబ్దం అని మీకు తెలుగులో ఉంటుంది, నడిచే శబ్దం అని ఉంది. ద సౌండ్ ఆఫ్ వాకింగ్ ఆఫ్ దియర్ లార్డ్ గాడ్ వాళ్ళు విన్నారు. వాళ్ళకి భయం వేసింది, వెళ్ళి చెట్ల వెనకాల దాగున్నారు. దేవునితో మాట్లాడేవారు, దేవునితో నడిచేవారు, దేవునితో స్నేహం చేసిన వారు దేవుడు అంటే భయం ఎందుకు కలిగింది? ఎందుకు కలిగిందంటే వారికి భౌతిక దేహములో ఉన్న భౌతిక నేత్రములు తెరవబడ్డాయి కనుక, వారి మనస్సులో మార్పు కలిగింది కనుక ఆ మనస్సుకు భయం వేసింది. ఇప్పుడు పులి అంటే భయము, సింహం అంటే భయము, పాము అంటే భయము, రకరకాలుగా భయం వారికి వచ్చింది. దేవుడితో సంబంధం నీకు తెగిపోయినప్పుడు, దేవుని వాక్యంతో సంబంధం నీకు తెగిపోయినప్పుడు నీకు లోకం యొక్క భయం కలుగుతుంది. నీవు దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నట్లయితే వాడికి నువ్వు భయపడవు, నువ్వంటే వాడికి భయం వేస్తుంది. ఒకవేళ నువ్వేమేని అన్నావంటే వాడికి సంభవిస్తుందని వాడు భయపడతాడు నిన్ను బట్టి. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ధర్మము
దేవుని నియమాలకు ఆటంకముగా ఉండదు. ప్రేమ ప్రేమలాగా ఉంటుంది, నీతి నీతిలాగా ఉంటుంది, ధర్మం ధర్మంలాగా ఉంటుంది. దేవుని యొక్క నియమములు పద్ధతులు వాటి ప్రకారంగానే ఉంటాయి. ఆదం నా కుమారుడు, హవ్వ నా కుమార్తె అన్నటువంటి ప్రేమ వీళ్ళకి దేవుని సన్నిధి నుండి తొలగించడానికి ఆటంకంగా లేకపోయిందే. నీ అమ్మ నీకేదైనా తగులితే ఆటంకంగా రావచ్చు, మీ నాయన రావచ్చు, కానీ దేవుని యొక్క పద్ధతులు, దేవుని ప్రేమ ఆటంకముగా రాదు. దేవుని యొక్క తీర్పుకి, దేవుని యొక్క ధర్మము న్యాయము ఆటంకంగా రాదు. ఆదం హవ్వలను దేవుడు ప్రేమించాడు, కానీ ఆ ప్రేమ వీరికి దైవ సన్నిధి నుండి తొలగించడానికి ఆటంకం లేకపోయింది. అలాంటి అవగాహన నీకు ఉండాలి. దీనికే ఆధ్యాత్మిక అవగాహన అన్నారు, దీనికే స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అన్నారు. 9వ వచనం, బట్ ద లార్డ్ గాడ్ కాల్డ్ టు ఆడమ్ అండ్ సెడ్ టు హిమ్, వేర్ ఆర్ యూ? ఆదమ్ని పిలిచాడు, పిలిచి నువ్వెక్కడున్నావు అని అడిగాడు. అప్పుడు ఆడమ్ అంటున్నాడు, హీ సెడ్, ఐ హెర్డ్ ద సౌండ్ ఆఫ్ యువర్ వాకింగ్. నువ్వు నడిచే శబ్దం నేను విన్నాను, నువ్వు నడుస్తూ ఉండగా నీ నటక శబ్దం నేను విన్నాను. హీ సెడ్, ఐ హెర్డ్ ద సౌండ్ ఆఫ్ యువర్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. వనములో నీవు నడుస్తున్న శబ్దం నేను విన్నాను. అండ్ ఐ వాజ్ అఫ్రైడ్ బికాజ్ ఐ వాజ్ నేకెడ్. నేను భయపడ్డాను, ఎందుకు అంటే నేను నగ్నంగా ఉన్నాను. ఆడమ్ సెడ్, ఐ హెర్డ్ ద సౌండ్ ఆఫ్ యువర్ వాకింగ్ ఇన్ ద గార్డెన్. వనములో నీవు నడుస్తూ ఉన్న శబ్దం నేను విన్నప్పుడు నాకు భయం వేసింది. ఐ వాజ్ అఫ్రైడ్, నాకు భయం వేసింది. ఎందుకంటే బికాజ్ ఐ వాజ్ నేకెడ్, ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను. అండ్ ఐ హిడ్ మై సెల్ఫ్, అందుకే నేను దాగున్నాను. అంతకుముందు వీడు నగ్నంగా లేకుండా, అంతకుముందు దేవుడు వీడితో మాట్లాడలేదా? అంతకుముందు దేవుని నడిచే శబ్దం వీడు వినలేదా? అప్పుడు దాగున్నాడా? ఎందుకు దాగోలేదు? వీడికి భయం లేదు కనుక. ఇప్పుడు భయం ఎందుకు వచ్చింది? వీడు నగ్నంగా ఉన్నాడు కనుక. ఇప్పుడు 11వ వచనం చదువుతున్నాను. అండ్ హీ సెడ్, అప్పుడు దేవుడు అంటున్నాడు, హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? ఎవరో చెప్పాడు నీకు నువ్వు నగ్నంగా ఉన్నావని? మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు, హ్యావ్ యూ ఈటెన్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ విచ్ ఐ కమాండెడ్ యూ దట్ యూ షుడ్ నాట్ ఈట్? నేను వద్దు, తినొద్దు సుమి అని చూపించిన చెట్టు యొక్క ఫలం నువ్వు తినవా అని అడుగుతున్నాడు దేవుడు. నీకు దేవుడు ప్రశ్నిస్తాడు నువ్వు తప్పుడు పని చేసినప్పుడు. నువ్వు ఆడదానివైనను, నువ్వు మగవాడివైనను, నువ్వెవడివైనను నీకు దేవుడు అడుగుతాడు. యు ఆర్ అకౌంటబుల్ టు ద లార్డ్. నువ్వు దేవునికి లెక్క అప్పు చెప్పాలి. చూడు ఎలాంటి క్వశ్చన్ వస్తున్నాడో. హూ టోల్డ్ యూ దట్ ద వాట్ నేకెడ్? ఎవడో చెప్పాడు నీకు నువ్వు నగ్నంగా ఉన్నావని? హ్యావ్ యూ ఈటెన్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ విచ్ ఐ కమాండెడ్ యూ నాట్ టు టచ్? ఏ చెట్టును నువ్వు స్పర్శించరాదని చెప్పాను, ఆ చెట్టు ఫలం తిన్నవా అని అడిగాడు. మీకు పరిశుద్ధాత్ముడు చాలా విషయాలు బోధిస్తున్నాడు. ఇప్పుడు మీరు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, సిన్స్ ద డే వి హెర్డ్ ఇట్ do not cease to pray for you and to desire that ye might be filled with the knowledge of his will in all wisdom and spiritual understanding. Spiritual understanding. Since the day we heard, do not cease to pray for you. మేము మిమ్మల్ని గూర్చి విన్నప్పుడు
ఆ దినము నుండి మిమ్మల్ని గూర్చి ప్రార్థించడం మేము మానివేయలేదు. అండ్ టు డిజైర్ దట్ హీ మైట్ బి ఫిల్డ్ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ హిజ్ విల్. ఆయన యొక్క చిత్తమునకు అనుకూలమైనటువంటి జ్ఞానముతో మీరు నిండి ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఇందాకేమన్నాను? ఆయన సంకల్పమునకు, ఆయన ఉద్దేశమునకు, ఆయన తలంపుకు అనుకూలమైన జ్ఞానం మీకు ఉండాలి. అది నా కర్తవ్యము. చెప్పేనా? అదిగో ఆ మాట ఇక్కడ ఉంది. అండ్ ఇన్ ఆల్ ద విజ్డమ్ అండ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్, మరియు ఆధ్యాత్మిక అవగాహన మీకు ఉండాలి అని నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నాకు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నీకు ఇచ్చిన ప్రజల నిమిత్తం ఇలాగ ప్రార్థన చేయని. నేను అలా ప్రార్థన చేసి వచ్చాను. ఏది చేసినా ఘనంగా చేయాలి, ఎందుకంటే మీ దేవుడు ఘనమైన వాడు కనుక. ఎనీథింగ్ యూ డూ ఫర్ ద లార్డ్, ఫర్ ద సేక్ ఆఫ్ జీసస్, డూ ఇట్ ఇన్ ఎ గ్రేట్ వే, సో దట్ యువర్ గ్రేట్ గాడ్ షల్ బి మ్యాగ్నిఫైడ్. చూసారా? ఆధ్యాత్మిక అవగాహన మీకు ఉండాలని, దైవ సంకల్పము, దేవుని వాక్యములు ఏదైతే ఉందో, దేవుని ఉద్దేశము, దేవుని వాక్యం వెనుక ఏదైతే ఉందో అది మీరు గ్రహించాలని నేను మీకు ఈ వాక్యం చెప్తున్నాను. వండర్ఫుల్, వండర్ఫుల్. 10వ వచనం చదువుతాను. యూ మైట్ వాక్ వర్తీ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆల్ ప్లీజింగ్, being fruitful in every good work and increasing in the knowledge of God. దైవ సంబంధమైన జ్ఞానములో మీరు ఎదగాలి. దేవుని యొక్క కార్యములు మీరు చేయుట యందు ఆసక్తి మీకు కలగాలి. యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఆయన సువర్తమానము మనము ప్రకటించాలి. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. పరిశుద్ధాత్ముడు మీకు అనేక విషయాలు తెలియజేస్తున్నాడు. నేను కాదు, పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. అనండి, when Christ will be at work in anyone, he is called Christian. Christ at work in anyone, మళ్ళీ వినండి, Christ at work in anyone will be called Christian. ఇప్పుడు నా యందు క్రీస్తున్నాడు, పని చేస్తున్నాడు. నా యందు, మీ యందు క్రీస్తు పని చేస్తున్నాడు. అందుకు మనము క్రైస్తవులము. Christ at work in anyone will be called Christian. చెప్పండి. Divinity at work in humanity is called Christianity. వండర్ఫుల్. పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. మళ్ళీ చెప్పండి. క్రైస్ట్ ఎట్ వర్క్ ఇన్ ఎనీవన్ విల్ బి కాల్డ్ క్రిస్టియన్. డివినిటీ at work in humanity is called Christianity. మన నోటి నుండి వచ్చేది నరుల శబ్దము, నరుని శబ్దము. నరుని నోటి నుండి వచ్చేది నరుని శబ్దము అనండి. దేవుని నోటి నుండి వచ్చేది శబ్దం కాదు, అది రైమా. నరుని నోటి నుండి వచ్చేది నరుని శబ్దము. దేవుని నోటి నుండి వచ్చేది రైమా. రైమా అనగా పనులను ఉత్పన్నము చేసే శక్తి గలది. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను. రైమా ఈజ్
And a rhema is an authority of activation. అంటే ఏదైతే యాక్టివేట్ చేస్తుందో, ఏదైతే పనులు చేస్తుందో, ఇప్పుడు దేవుడు అన్నాడు లెట్ దర్ బి మూన్ అన్నాడా? అది మూన్ అయిందా? లెట్ దర్ బి ఎర్త్ అన్నాడా? భూమి వచ్చిందా? లెట్ దర్ బి లైట్ అన్నాడా? సూర్యుడు వచ్చాడా? The word of activity is called rhema. The word of activity is called rhema. దేవుడి నోటి నుండి వచ్చే మాట పనులను ఉత్పన్నము చేసే సామర్థ్యము కలది. నీ నోటి నుండి వచ్చే మాట ఏమైనా ఉత్పన్నం చేస్తుందా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను కొలసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనం చదువుతున్నాను. దట్ యు మైట్ వాక్ వర్ది ఆఫ్ ద లార్డ్ అంటు ద ప్లీజింగ్. నీ ప్రభు ఉల్లాసం చేసినట్లు నీవు చాలా జాగ్రత్తగా ఆయన ముందర నువ్వు నడుచుకోవాలను. బీయింగ్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవరీ గుడ్ వర్క్. ప్రతి మంచి పనిలో నీవు ఫలించేటట్లు పని చేయాలి. అండ్ ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. మరియు దేవునికి సంబంధమైన జ్ఞానములో నీవు ఎదగాలి. దైవ జ్ఞానములో నీవు ఎదగాలి. దేవుని పట్ల మంచి పనులు నువ్వు చేయుట యందు ఆసక్తి కలిగి ఉండాలి. మరియు దేవుని ముందర నీవు ఘనముగా నడుచుకోవాలి. ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. మీరు తత్వజ్ఞానములో ఎదుగుచున్నారు. దేవుని సంకల్పములో మీ పట్ల ఏముందో అది మీరు గ్రహించుచున్నారు. కొలసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 11వ వచనం చదువుతున్నాను. స్ట్రెంగ్థెన్డ్ విత్ ఆల్ మైట్. మీరు పరాక్రమములో బలపడుతున్నారు. స్ట్రెంగ్థెన్డ్ ఇన్ ఆల్ మైట్. స్ట్రెంగ్థెన్డ్ విత్ ఆల్ మైట్. మీరు బలపడుతున్నారు. ఎందులో? పరాక్రమములో. పరాక్రమం అంటే ఏమిటి? పరాక్రమము అంటే మైట్, అంటే దేవునికి పరాక్రమం ఉన్నది. ఆ పరాక్రమములో మీరు ఎదుగుచున్నారు. అకార్డింగ్ టు హిస్ గ్లోరియస్ పవర్ అండ్ టు ఆల్ పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్ విత్ జాయ్ఫుల్నెస్. ప్రతి దానిని, ప్రతి ఇబ్బందిని, ప్రతి కష్టమును, ప్రతి ఇరకాటమును మీరు ఉల్లాసముతో ఎదుర్కొనిచున్నారు. ఎందుకంటే మంచి మరి సరి అయిన పని, దేవుని పని చేయుటకు మీరు దేవుని యొక్క పని మంచిదిగాను సరి అయినదిగాను చేయునట్లు మీరు ప్రతి ఇబ్బందిని ఎదుర్కొనిచున్నారు. మరి చూడండి, పరిశుద్ధాత్ముడు మీకు మంచి పని చేయుటకు నేర్పిస్తున్నాడు, సరి అయిన పని చేయుటకు నేర్పిస్తున్నాడు. దేవుని దృష్టిలో ఏది మంచిదో, ఏది సరి అయినదో అది మీరు చేసేటట్లు దేవుని ఆత్మ మీకు పెంచుతున్నాడు, పెద్ద చేస్తున్నాడు, డెవలప్ చేస్తున్నాడు. ఇప్పుడు 12వ వచనం, గివింగ్ థ్యాంక్స్ అంటు ద ఫాదర్. తండ్రికి ఈ విషయంలో మనము స్తుతి స్తోత్రములు అర్పించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకి ఇవి నేర్పిస్తున్నాడు కనుక. పరిశుద్ధాత్ముడే తండ్రి కనుక, పరిశుద్ధాత్ముడే తండ్రి, తండ్రి అయిన ఆత్మ మనకి ఇవి నేర్పిస్తున్నాడు కనుక గివింగ్ థ్యాంక్స్ అంటు ద ఫాదర్ విచ్ హ్యాత్ మేడ్ us meet to be partaker of the inheritance of the saints in light. వెలుగులో ఉన్నటువంటి మహాభక్తుల యొక్క కార్యక్రమములు మనము చేయులాగున పరిశుద్ధాత్మ దేవుడు మన చేత ఆ పనులు చేయిస్తున్నాడు కనుక, పరిశుద్ధాత్ముడే దేవుడు కనుక దేవునికి మనము వందన సమర్పణ చేయాలని అంటున్నాడు పౌల్. లెట్స్ ఆల్ స్టాండ్ అండ్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ సే థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు వందనములు,
నీవు మా చేత మంచి పనులు చేయించబోచున్నావు, మా చేత సరి అయిన పనులు చేయించుచున్నావు, మాకు నువ్వు పెంచుతున్నావు, మమ్మల్ని నీవు పెంచి పెద్దవారిగా చేస్తున్నావు, మేము ఎరుగని విషయంలో మాకు తెలియజేస్తున్నావు. తండ్రి నీకు కృతజ్ఞతా స్తోత్రములు. ఆమేన్. కూర్చోండి. ఆ తండ్రి ఎవరు? 13వ వచనం, హూ హెత్ డెలివర్డ్ us ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్. చీకటి యొక్క శక్తిలో నుండి మనలను పరిశుద్ధాత్ముడు బయటికి లాగాడు. అనేక క్రైస్తవులు, అనేక సంఘములు, అనేక డాక్టర్లు, ఇంజనీర్లు, అనేక క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు ఇంకా అంధకార శక్తిలోనే ఉన్నారు. మనకైతే దేవుడు అంధకార శక్తిలో నుండి బయటికి విడుదల చేశాడు. వీ హ్యావ్ బీన్ డెలివర్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ డార్క్నెస్ బై అవర్ జీసస్. నో మోర్ పవర్ ఆఫ్ డార్క్నెస్ ఈజ్ రూలింగ్ అస్. మనకు చీకటి శక్తులు ఇంకా మనల్ని పరిపాలించడం లేదు. మనకు యేసు పరిపాలించుచున్నాడు, పరిశుద్ధాత్మ పరిపాలించుచున్నాడు. అందుకే మనము తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Somebody say hallelujah. Again. And he hath translated us into kingdom of God. Kingdom of God. మనకు ట్రాన్స్లేట్ చేసి మనకు మార్పు కలిగించి కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని సామ్రాజ్యంలో మనకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? పౌరసత్వం ఇచ్చాడు. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ డిఫరెంట్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ డిఫరెంట్. కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని సామ్రాజ్యం వేరు, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ పరలోక సామ్రాజ్యం వేరు. ఈ రెండు వేరు వేరుగా ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇక్కడ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? హీ హ్యాత్ ట్రాన్స్లేటెడ్ us into kingdom of God, kingdom of his dear son. ఆయన ప్రియపుత్రుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యంలో మనలను సభ్యులుగా చేర్చాడు. ఎవడో? దేవుడు, దేవుని ఆత్మ. వచ్చే వారం రెండవ పార్ట్ చెప్తాను. దిస్ ఇస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్పిరిచువల్ అండర్స్టాండింగ్. ఆధ్యాత్మిక అవగాహన యొక్క మొదటి భాగం ఇదే. రెండవ భాగం వచ్చే వారం వింటాము. గాడ్ బ్లెస్ యూ.